నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సినీ పరిశ్రమ నుంచి పెద్దలందరూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి అపాయింట్మెంట్ తీసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే విషయంగా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పుల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. సో పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి సినీ పరిశ్రమ పెద్దలందరూ వెళ్తున్నారు అన్న సమాచారం ఉంది. అయితే ఇక్కడ 3 పాయింట్స్ అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కనుక ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ లేదా సినీ పరిశ్రమని ఆహ్వానిస్తున్నారు వచ్చేయండి అన్న దానికి వెళ్తున్నారా, లేకపోతే అల్లు అర్జున్ ఇష్యూ మీద మాట్లాడడానికి వెళ్తున్నారా? ఇంకొకటి థర్డ్ది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏవైతే స్టేట్మెంట్స్ పాస్ చేశారో బెనిఫిట్ షోస్ గురించి కానీ టికెట్స్ పెంపు గురించి కానీ మాట్లాడారు కదా, వాటి గురించి వెళ్తున్నారా? ఏంటి అసలు ఏ విషయంగా వెళ్తున్నారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అంటే మీరు చెప్పిన అన్ని జరుగుతున్న అంశాలే అండి. అంటే రేవంత్ రెడ్డి గారు టికెట్ల పెంపు గురించి మాట్లాడుతున్నప్పుడు 3వ పాయింట్ మీరు చెప్పారు. ఈయన పెంచనన్నారు టికెట్లు, బ్లాక్ బస్టర్ అంటే బెనిఫిట్ షోలు వేయనన్నారు. సో కాబట్టి అక్కడికి వెళ్తున్నారంటే ఇది ఇక్కడే ఈ గవర్నమెంట్ తెలంగాణకి ఈ గవర్నమెంట్ అల్టిమేట్ నిర్ణయం తీసుకోవాలి. దాని గురించి ఏపీలో చర్చించేది ఏమి ఉండదు. ఏపీలో చర్చించాల్సింది ఏంటంటే రాబోయే సినిమాలకు మీరు ఇవ్వండి, బెనిఫిట్ షోలు కానివ్వండి, లేకపోతే టికెట్ ప్రైస్ హైక్ కానీ ఇవ్వండి అని అదొక కోణం. సో మొదటి 2 అంశాలు మీరు చెప్పారు. ఏంటి ఫస్ట్ అంశం ఏంటి అంటే ఇక్కడ ఒక్క విషయం, తెలంగాణలో ఇలా బెనిఫిట్ షోస్ కానీ లేకపోతే టికెట్ రేట్స్ కానీ పెంచకపోయినా కానీ అట్లీస్ట్ ఆంధ్రాలో అయినా మీరు పర్మిషన్స్ ఇవ్వండి అని కోరటానికా, లేకపోతే వస్తాయా రావా కన్ఫర్మ్ చేసుకోవడానికి? అదే కరెక్ట్. డెఫినెట్గా అందులో పాయింట్ ఉంది. డెఫినెట్గా అక్కడ పెంచమని చెప్పి అడగటానికి చేశారు. అక్కడ ఉన్న కాంప్లికేషన్స్ ఏంటో నేను మాట్లాడుకుందాం ఫైనల్ గా. మొదటి 2 పాయింట్లు డిస్కస్ చేశాక 3వ పాయింట్. మొదటి 2 పాయింట్లు ఏంటి మీరు అడిగింది? టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ లో మీరు సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి తరలి రావచ్చు అని చెప్పారు. యాజ్ ఏ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఆయన మాట అన్నారు. సో వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసుకోండి అని అడుగుతున్నారు. అది వాస్తవమే. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇష్యూస్ని ఆధారంగా చేసుకొని పల్లా శ్రీనివాసరావు గారు మా దగ్గర రండి అని చెప్పి అడగడం అంటే ఆయన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన భావించారు. కానీ ఆ రకంగా అలిగి వెళ్ళిపోయే పరిస్థితి ఉందా ఇక్కడి నుంచి అంటే ఖచ్చితంగా లేదు. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం మీద అలిగి అక్కడికి వెళ్ళిపోతే మరి ఇక్కడ కూడా సినిమాలు ఆడాలి కదండి. నైజాం అనే పెద్ద ఏరియా కదా ఇక్కడ. మరి ఇక్కడ మమ్మల్ని వదిలేసి వెళ్ళారు మీరు అక్కడికంటే ఏం సంకేతం ఇస్తారు? డెఫినెట్గా తెలంగాణ ప్రజలు హర్ట్ అవుతారు. మీరు ప్రభుత్వాల మీద మీరు అలగచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, కానీ సినిమా పరిశ్రమని ఇంకో చోటికి తరలించడం అనేది అసాధ్యం. అది షూటింగులు చేసుకోవచ్చు. షూటింగులు చేసుకోవటానికి కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు విశాఖపట్నంలో యారాడ కొండలు కావచ్చు, రిషికొండ బీచ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా హైదరాబాదుకు లేని మణిమకుటాలు అక్కడ ఉన్నాయి కాబట్టి తీసుకోవచ్చు. మదనపల్లి వెళ్తే హార్స్లీ హిల్స్ ఉంది. ఇట్లా ఇంకా కోస్టల్ బెల్ట్ చాలా పెద్దది ఉంది. సో కాబట్టి అక్కడ సహజ సిద్ధ సౌందర్యాల మధ్య షూటింగ్లు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వెళ్తారు. కానీ ఇవాళ ఒక ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసుకోవాలంటే రామోజీ ఫిల్మ్ సిటీ కానీ, అన్నపూర్ణ స్టూడియో కానీ, రామానాయుడు స్టూడియో కానీ ఇలాంటివి అక్కడ అవకాశాలు లేవు. కాబట్టి అన్నీ కూడా మీకు సహజ సిద్ధమైన లొకేషన్స్లో షూటింగ్ తీయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన అంశం. సో అన్ని వేళలా అది సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఫిల్మ్ స్టూడియోలు ఉండాలి. మీరు ఆంధ్రప్రదేశ్ అక్కడికి రావాలి, ఇండస్ట్రీ అక్కడ కూడా ఉండాలి అంటే ఇక్కడి నుంచి అక్కడ తరలి రావటం కాదు. అది ఇక్కడి నుంచి అక్కడ కూడా షూటింగ్లు చేయటం, అది కూడా తెలుగు ప్రజలున్న రాష్ట్రమే కాబట్టి అక్కడ కూడా షూటింగ్లు తీయడం అనేది వాళ్ళు ఆశించడంలో తప్పులేదు. వీళ్ళు ఆ రకంగా ఆ ప్రోత్సాహం ఆ రాష్ట్రానికి కూడా అంటే పన్నులు వస్తాయి. అక్కడ షూటింగ్లు తీయడం వల్ల అక్కడ జనాలకు ఉపాధి వస్తుంది, అక్కడ పనులు, అక్కడ కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అనేది వాళ్ళ. ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక రోజు షూట్ చేస్తే దానికి గాను కొంత అమౌంట్ పే చేస్తారు. సో ఇన్ ద సేమ్ వే ఆ ప్లేసెస్ లొకేషన్స్ యూజ్ చేసుకున్నందుకు గాను డెఫినెట్ గా సో అక్కడ కూడా రెవెన్యూ వస్తుంది. అక్కడ కూడా మన దగ్గర కూడా తెలుగు సినిమా షూటింగ్లు అవుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఆ రకంగా కొంత వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు, వీళ్ళు చేయడంలో కూడా తప్పు లేదు. సినిమా ఇండస్ట్రీ తరలిపోతుందా అని కొన్ని ఛానల్లో వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారు, సినిమా ఇండస్ట్రీ ఏమైనా తరలిపోతుందా అంటే అలాంటి అవకాశాలు లేవు. 2 తెలుగు రాష్ట్రాలే ప్రస్తుతం ఇక్కడ సెటిల్ అయ్యాం. గతంలో అంటే అది వేరు. మద్రాసు నుంచి మనం ఇక్కడికి రావడానికి ఒక రీజన్ ఏంటంటే తెలుగు అన్న రీజన్. అక్కడ తమిళనాడులో తమిళ
మాట్లాడే ఒక రాష్ట్రంలో తెలుగు సినిమాని షూటింగ్ చేయడం ఏంటి విచిత్రం కదా. కాబట్టి అక్కడి నుంచి తెలుగు ఇండస్ట్రీ ఇక్కడికి రావాలని ఆ రోజుల్లో గట్టి డిమాండ్ ఉండేది. నాగేశ్వరరావు గారు చాలా దీని మీద ఇనిషియేషన్ తీసుకున్నారు. ఆ తర్వాత రామారావు గారు కూడా దీనికి సహకరించారు. ఓవరాల్ గా అంతా తెలుగు ఇండస్ట్రీ అంచెలంచెలుగా వచ్చింది. మీరు ఇప్పుడు చూస్తే రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలాంటి వాళ్ళు స్టార్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో స్టార్ కిడ్స్ అంతా కూడా తమిళనాడు చదువుకున్నారు. వాళ్ళ స్కూలింగ్ అక్కడ అయింది. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు అక్కడ ఉండేవారు. వాళ్ళ స్కూలింగ్ అక్కడ అయింది. వాళ్ళు డిగ్రీలకు వచ్చే సమయానికి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. కాబట్టి తమిళనాడు నుంచి ఇండస్ట్రీ తెలుగు అంటే హైదరాబాద్ మూవ్ అయినట్టుగా ఇక్కడి నుంచి అక్కడ మూవ్ అవ్వడం అనేది ఉండదు. కాకపోతే అక్కడ కూడా షూటింగ్లు చేసుకోవడానికి అవకాశాలు ఉపయోగించుకోండి. ఉపయోగించుకుంటారు. అక్కడ కూడా ఫిల్మ్ సిటీ లాంటిది ఒకటి కట్టే ఏర్పాటు చేస్తే అక్కడ కూడా ఇప్పుడు గతంలో రామానాయుడు గారి స్టూడియో ఇక్కడ ఎలా ఉందో సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు అక్కడ కూడా స్టూడియో నిర్మించాలని అక్కడ ఒక రిషికొండ బీచ్ ఆపోజిట్ ఒక కొండ మీద స్థలం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నానా ఇబ్బంది పెట్టి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి చివరికి వాళ్ళు అక్కడ స్టూడియో పెట్టకుండా చేశారనమాట. సో ఆ రకంగా చేస్తే ఎవరు రారు కదండి. ఇప్పుడున్న ప్రభుత్వం చాలా అమికబుల్, అంటే ఇండస్ట్రీతో మొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అదే సమయంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండస్ట్రీ వ్యక్తే కాబట్టి ఇప్పుడు ఎక్కువ ప్రోత్సాహకాలు అక్కడ వస్తాయి. కాబట్టి డెఫినెట్గా వెళ్ళే అవకాశం ఉంది. అది పాయింట్ నెంబర్ 1. సో ఇవాళ వాళ్ళు ఇద్దరు అంటే సినిమా ప్రముఖులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని కలవడానికి వెళుతున్నారు అంటే రీజన్ ఇది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో రీజను రేవంత్ రెడ్డి గారు ఇలాగా సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారు కదా, మీరు కొంచెం జోక్యం చేసుకోండి అని చెప్పడానికి వెళ్తున్నారని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అది కూడా కాదు. ఇంకా ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి మీద ఫిర్యాదు చేసి మీరు మాట్లాడండి రేవంత్ రెడ్డి గారితో ఒక సయోధ్య కుదిర్చండి అన్నారనుకోండి, రేవంత్ రెడ్డి గారు ఇగో ఇంకా మూవీస్ విషయము అల్లు అర్జున్ విషయం ఇవన్నీ మాట్లాడడానికి వెళుతున్నారని ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ ఇష్యూ అండ్ మూవీస్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. నిన్న మాట్లాడిన మాటలు మీరు చూసారు. ఒక పోలీస్ అధికారి మాట్లాడిన మాటలు జూబ్లీ హిల్స్ లో మీ అందరికీ లీజ్ మీద ఇచ్చారు స్థలాలు. అప్పట్లో మా త్యాగాల ఫలితంగా మీరు అక్కడ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలు మంచివారు కాబట్టి సహిస్తున్నారని మాట్లాడారు. ఇవన్నీ కొంచెం హట్టింగ్గా ఉంటాయి ఇవన్నీ. సో కాబట్టి వాళ్ళు ఆ రకంగా వెళ్ళిపోతున్నారేమో అని ఒక ప్రచారం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిపోయి తెలంగాణ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడమో, తెలంగాణ ప్రభుత్వం ఇలా చేస్తోందండి మీరు మాట్లాడమని చెప్పడం, ఇలాంటివి చేస్తారని ఆశిస్తున్నారు. అలాంటి ఏమి జరగవు. అలా నిజంగా అలా వెళ్తే అది తెలివి తక్కువతనం అవుతుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చెప్తే ఈ ప్రభుత్వం ఎందుకు ఉంటుందండి? వినదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత చంద్రబాబు గారు తానులో ముక్కైనా ఇవాళ ఆయన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. ఆయన చంద్రబాబు చెప్పేస్తే వినేస్తాడంటే కాదు, డెఫినెట్ గా. కాకపోతే ఏంటంటే వీళ్ళు వెళ్ళింది ఏంటంటే స్పష్టంగా గేమ్ చేంజర్ రాబోతుంది. అంటే ఇప్పుడు ఒక చిన్న ఆల్రెడీ దీనికి పెంచారు, దేవరకు పెంచారు టికెట్లు, తర్వాత పుష్పకు పెంచారు. అదే క్రమంలో గేమ్ చేంజరు, సంక్రాంతికి వస్తున్నాం, తర్వాత డాకు మహారాజ్ ఈ మూడింటికి కూడా పెంచాలి అని చెప్పి ఆయా నిర్మాతలు వెళ్ళి అడగటానికి ఆస్కారం ఉంది. 2-3 రోజుల్లో అపాయింట్మెంట్ అడిగారట. ఆయా నిర్మాతలు వెళ్ళి అడగటానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఎలాగూ లేవు కాబట్టి అక్కడన్నా పెంచండి అని చెప్పి అడగటానికి ఆస్కారం ఉంది. ఫస్ట్ థింగ్. రెండవది అక్కడ వాళ్ళకి ఆ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏంటంటే ఆ ప్రభుత్వం ఏమంటదంటే ఏం ఆలోచిస్తుందంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏమో 250 రూపాయలు 300 రూపాయల టికెట్లు అమ్ముతూ మనం ఇక్కడ 400 రూపాయలు 500 రూపాయల టికెట్లు అమ్మితే ఇక్కడ ప్రజలు మనల్ని ఎట్లా స్వీకరిస్తారు? ప్రజలు ఏమనుకుంటారు? తెలంగాణ వాళ్ళు ఏం పెంచలేదు, మీరు ఎందుకు పెంచుతారు అని చెప్పేసి ప్రజల్లో నెగటివిటీ వస్తుందా అని ఆలోచిస్తారు. గతంలో కూడా మీరు చూస్తే 19 రోజుల పాటు ఇప్పుడు పుష్ప 2కి హైదరాబాద్లో టికెట్ల రేట్లు పెంచారు. 19 రోజుల పాటు. ఆంధ్రప్రదేశ్ కేవలం 14 రోజుల పాటు మాత్రమే పెంచింది. తెలంగాణ ప్రభుత్వం పెంచినంత రేట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచలా. 100 రూపాయలు తక్కువే పెట్టింది. 573 రూపాయలు ఇక్కడ టికెట్ ఉంటే మల్టీప్లెక్స్ లో, అక్కడ 470 రూపాయలు 500 రూపాయలు లోపే ఉందన్నమాట. కాబట్టి ప్రభుత్వాల మధ్య ఒక కంపారిజన్ వస్తుంది. ఈ ప్రభుత్వం ఏమో కంట్రోల్ చేసి తక్కువ ధరకే వినోదాన్ని అందిస్తుంటే ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుందా అని. దీనికి సున్నితమైన అంశం కాబట్టి దీన్ని ఆలోచించి ఆ ప్రభుత్వం కూడా ఎక్కడ ఆగిపోద్దు అన్న భయంతో ఇవాళ నిర్మాతలు వెళుతున్నారు. వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళని ఏదో కన్విన్స్ చేసుకొని ఈ 3 సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంది. అట్లా అని చెప్పి తెలంగాణకు పెరగదా అంటే ఖచ్చితంగా తెలంగాణలో కూడా డిమాండ్ వస్తుంది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారు అందరూ, మీరు అలా నిర్ణయం తీసుకుంటే ఎట్లా అండి అని చెప్పి. నేను ఉన్నంత వరకు పెంచరని ఆవేశంలో అన్నారు ఆయన.
అలా కాదండి, మీరు ఆలోచించాలి, మంచి సినిమాలు రావాలంటే మీరు బడ్జెట్ పెంచాలి అని చెప్పి అడిగే అవకాశం ఉంది. సో ఆయన కూడా మంచి మనసుతో బెనిఫిట్ షోలు రద్దు చేయొచ్చు, పెద్ద సమస్య కాదు. కానీ ఓకే, బెనిఫిట్ షోలు ఆయన ఉన్నందుకు కూడా బెనిఫిట్ షోలు రద్దు చేయొచ్చు, పెద్ద సమస్య కాదు. కానీ టికెట్ రేట్ల హైక్ సంబంధించి గతంలో ఇచ్చినంత కాకపోయినా ఎంతో కొంత తెలంగాణలో కూడా వీళ్ళందరూ వెళ్ళి అడిగితే ఇస్తారు. అక్కడ కీలకమైన విషయం మీరు గమనించాలి ఏంటంటే, దిల్ రాజు గారు FDC చైర్మన్, ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారే ఇచ్చారు. సో ఈ సమయంలో ఆయన సినిమానే వస్తుంది, పెద్ద సినిమా ఈ మూడిట్ లేదంటే ఆయనదే, గేమ్ చేంజర్. ఆయనకి అవసరం ఇప్పుడు, నిర్మాత ఆయనే. రామ్ చరణ్కి పోయేది ఏం లేదు, లేకపోతే బాలకృష్ణకి పోయేది ఏం లేదు. సో ఆయనకి ప్రొడ్యూసర్ నష్టపోతారు. పైగా ఎస్పెషల్లీ గేమ్ చేంజర్ పెద్ద బడ్జెట్ తో తీసిన సినిమా, చాలా ఎక్కువ రోజులు తీసిన సినిమా కాబట్టి దానికి పెంచుకోవాల్సిన బాధ్యత అవసరం ఆయనకు ఉంటది. కాబట్టి ఆయన మేనేజ్ చేసుకోగలుగుతాడని నేను అనుకుంటున్నా. రైట్. సో మాకు కన్క్లూజన్ అయితే ఇచ్చారు మీరు, టికెట్ రేట్స్ గురించి, షోస్ గురించే దాని గురించి వెళ్తున్నారు తప్ప వేరే రాజకీయ పరమైన విషయాలు మాట్లాడి అనవసరంగా ఇష్యూ పెంచుకోరు వాళ్ళు, తెలివిగల వాళ్ళైతే. రైట్, థ్యాంక్ యూ.